Hi guys, so once again welcome back to our channel Learn with Sai. నేను మీ సాయి కుమార్. సో ఫ్రెండ్స్ ఈరోజు ఒక బెస్ట్ అప్లికేషన్ వర్క్ వచ్చేసిన మీకోసం. సో ఈ అప్లికేషన్లో మీరు ఎటువంటి వర్క్ కానివ్వండి లేదంటే ఎవరైనా ఫాలో చేయడం కానివ్వండి ఎటువంటి వర్క్ చేయకుండా మీరు మీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో 100% ట్రూ ఫ్రెండ్స్, మీకు ప్రూఫ్తో సహా చూపిస్తాను లైవ్గా, అది కూడా ఎక్కడ స్క్రీన్ ఆఫ్ చేయకుండా మీకైతే చూపిస్తాను, చూడొచ్చు. సో ఈ అప్లికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా వర్క్ చేయాలి, మీరు ఎలా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఫ్రెండ్స్, మీరు ఈ అప్లికేషన్ నుండి మీరు పర్ డే 1K వరకు ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు ఫాలోవర్స్ అనేది, మీరు వితౌట్ ఎటువంటి వర్క్ కానివ్వండి వేరే వాళ్ళని ఫాలో చేయడం కానివ్వండి అది ఏమీ అవసరం లేదు. సో ఇక ఎటువంటి టైం వేస్ట్ చేసుకోకుండా మనం డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఓకే ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే నేనైతే కింద లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇవ్వట్లేదు. సో కమ్యూనిటీ గైడ్లైన్స్కి విరుద్ధంగా అయితే నేనైతే లింక్ అనేది ప్రొవైడ్ చేయలేను, కానీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి నేనైతే వీడియోలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. డౌన్లోడ్ చేసుకోండి, అలానే ఎలా ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా వర్క్ చేయాలో కూడా చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే క్రోమ్ అయితే ఓపెన్ చేసేసేయండి. సో క్రోమ్ ఓపెన్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ జస్ట్ ట్యాప్ చేసి ఒక న్యూ ట్యాబ్ అనేది ఓపెన్ చేసుకోండి. న్యూ ట్యాబ్ ఓపెన్ చేసేసుకున్న తర్వాత జస్ట్ ఇక్కడ మీరు ఫాలో కింగ్ అని కొట్టండి. సో ఫాలో కింగ్ ఏపీకే డౌన్లోడ్. సో చూసారు కదా, ఆల్రెడీ అయితే కొట్టించాను. సో దాన్ని అయితే అట్లా జస్ట్ టైప్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ లింక్ అని ఫస్ట్ వెబ్సైట్ ఒకటి వస్తుంది ఫ్రెండ్స్. సో ఆ వెబ్సైట్ పైన ట్యాప్ చేసాను. సో ఆ వెబ్సైట్ పైన ట్యాప్ చేసినా కిందకి స్క్రోల్ చేయండి, ఇక్కడ డౌన్లోడ్ లేటెస్ట్ ఏపీకే అని వస్తుంది. సో డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేయడానికి కిందకి వచ్చినండి, ఇక్కడ మీకు కొన్ని అడుగుతుంది అనమాట. సో ఇక్కడ ఏం చేయాలంటే లేటెస్ట్ వర్షన్ దగ్గర వర్షన్ ఉంచండి, ఆండ్రాయిడ్ దగ్గర డిఫికల్ట్ అని పెట్టి మీ ఫోన్ ఆండ్రాయిడ్ ఎంత. సో ప్రజెంట్ ఇప్పుడైతే 10 అంటే 10 పెట్టండి. సో 9.9 అంటే 9 అని పెట్టండి. సో డిఫికల్ట్ డివైజెస్ దగ్గర మీరు మీ ఫోన్ అనేది ఇచ్చేసేయండి. సో ఏ ఫోన్ అయితే ఆ ఫోన్ అనేది. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు సో దాని తర్వాత మోడల్ అడుగుతుంది. సో మోడల్ తర్వాత జనరల్ లింక్ పైన ట్యాప్ చేయండి. సో జనరల్ లింక్ పైన ట్యాప్ చేసినట్టు మీకైతే అది ఒక జిప్ ఫైల్ వస్తుంది. ఆ జిప్ ఫైల్ నుండి మీరైతే ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఏపీకే ఫైల్లోకి కన్వర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు లోగో అనేది ఇట్లా కనబడుతుంది ఫ్రెండ్స్. సో చూడొచ్చు ఇక్కడ. సో లోగో అనేది ఇట్లా కనబడుతుంది. సో దాన్ని మీరు డైరెక్ట్గా ఓపెన్ చేసేసేయండి. సో ఓపెన్ చేసేసినట్టయితే ఇక్కడైతే మీకు 2 సర్వర్స్ అని కనబడతాయి అనమాట ఈ వెబ్సైట్లో వచ్చేసేసి మనకి ఈ అప్లికేషన్లో. సో 2 వెబ్సైట్ ఇక్కడ మనకి 2 వెబ్సైట్స్ ఉంటాయి మేడం. ఫస్ట్ వెబ్సైట్, సెకండ్ వెబ్సైట్ అనేసి ఈ రెండింటి నుండి మనం 1K కానివ్వండి 2K కానివ్వండి మనం ఫాలోవర్స్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఎలా అనేది ఇక్కడ తెలుసుకుందాం. సో మీకు ఈ లాంగ్వేజ్ అనేది వేరే లాంగ్వేజ్లో ఉంటుంది. నేను చెప్పే ప్రతి ఒక్క గైడ్ లైన్స్ స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకోండి, స్కిప్ మాత్రం చేయకండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీకైతే అర్థం కాదు. సో ఇక్కడ ఆటో ఫాలోవర్స్ ఉంది కదా, సో ఆటో ఫాలోవర్స్ పైన ట్యాప్ చేయండి. సో ఆటో ఫాలోవర్స్ పైన ట్యాప్ చేసినంటే మీకు అయితే లాగిన్ అని కనబడుతుంది, లాగిన్ బటన్. సో లాగిన్ బటన్ పైన ట్యాప్ చేసేయండి. సో లాగిన్ బటన్ పైన ట్యాప్ చేసినట్టే మీకు ఇక్కడ అయితే మీ యూజర్ ఐడి ప్లస్ పాస్వర్డ్ ఇవ్వమంటుంది. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మీరు ఒక ఫేక్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. సో అదే మీరు ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వండి, ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు ఆల్రెడీ ఇట్ ఈస్ రికమెండెడ్ టు యూజ్ ఎ ఫేక్ అకౌంట్. ఎందుకంటే మీ ఒరిజినల్ అకౌంట్ వాడినట్లయితే బ్యాన్ అవ్వచ్చు, కానీ లేదని హ్యాక్ అయినా అవ్వచ్చు. సో అందుకే ఒక జస్ట్ ఒక ఫేక్ది మీరు క్రియేట్ చేసి ప్రొవైడ్ అయితే చేసేసేయండి. ప్రొవైడ్ చేసిన తర్వాత సో ఇక్కడైతే నేనైతే ప్రొవైడ్ చేస్తున్నా యూజర్ నేమ్ ప్లస్ పాస్వర్డ్ అనేది. సో నేనైతే ప్రొవైడ్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్ ఏంటిదని చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ లాగిన్ అయిపోయిన తర్వాత మీరైతే కిందకి స్లైడ్కి స్క్రోల్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఓపెన్ అని ఉంది ఫ్రెండ్స్. జస్ట్ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మీకు అయితే కనబడుతుంది జనరేట్ లింక్ అని చేసి. సో ఆ లింక్ పైన ట్యాప్ చేయండి. సో లింక్ పైన ట్యాప్ చేసిన అనేది మీకు ఇక్కడ ప్లీజ్ వెయిట్ అని కనబడుతుంది, తర్వాత కంటిన్యూ కనబడుతుంది ఫ్రెండ్స్. సో దానిపైన అయితే ట్యాప్ చేసేయండి. సో కంటిన్యూ బటన్ పైన ట్యాప్ చేసినట్టే ట్యాప్ చేసినట్టు డైరెక్ట్ మీకైతే ఫాలోవర్స్ ఎక్కడికి ఇంక్రీజ్ చేసుకోవాలి అక్కడ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మీరు కొద్దిగా కిందకి స్క్రోల్ చేసినట్లయితే మీకు ఇక్కడ కనబడతాయి. సో ఆటో లైక్స్, ఆటో ఫాలోవర్స్, సో ప్లస్ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఆటో వీడియో వ్యూవర్స్ అన్నీ ఉంటాయి. సో ఇక్కడ మీరు ఆటో ఫాలోవర్స్ పై ట్యాప్ చేస్తుంది. సో ఆటో ఫాలోవర్స్ ట్యాప్ చేసి యాడ్ వచ్చింది. సో యాడ్ అనేది క్లోజ్ చేసేయండి. సో ఆటో ఫాలోవర్స్ ట్యాప్ చేసినండి మీకు ఇక్కడ జస్ట్ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ 3 సెకండ్స్ అట్లా చూపిస్తుంది. సో 3 సెకండ్స్ అయిపోయిన తర్వాత ఉంటుంది. నెక్స్ట్ జనరేట్ లింక్ పై ట్యాప్ చేయండి. సో ఇక్కడ మీకు ప్లీజ్ బటన్ వచ్చి కంటిన్యూ వస్తుంది. సో దానిపై ట్యాప్ చేసేయండి. సో ట్యాప్ చేసేటంటే మీకైతే ఇక్కడ వచ్చేస్తారు
జస్ట్ ఇక్కడ మీరేం చేయాలంటే యూజర్ నేమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మీ యూజర్ నేమ్ కాదు, ఒరిజినల్ ఐడి యూజర్ నేమ్ ఫ్రెండ్స్. మీరు స్టార్టింగ్ అయితే ఫేక్ ఐడి ప్రొవైడ్ చేస్తారు. సో ఇప్పుడైతే ఇక్కడ ఒరిజినల్ ఐడి జస్ట్ యూజర్ నేమ్ ఒక్కటి ప్రొవైడ్ చేయండి ఫ్రెండ్స్. సో మీకు ఒరిజినల్ యూజర్ నేమ్ అయితే ప్రొవైడ్ చేస్తాను. నేనైతే ఇప్పుడు ప్రజెంట్ చూపిస్తాను ప్రొవైడ్ చేసేసి. సో ఇక్కడైతే ఐడి అయితే ప్రొవైడ్ చేసిన. సో సబ్మిట్ బటన్ కొట్టే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో ఎన్ని మంది ఫాలోవర్స్ ఉన్నారో చూపిస్తాను ఫ్రెండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి సో ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫాలోవర్స్ వచ్చేసి జస్ట్ 28 ఫాలోవర్స్ అయితే ఉన్నారు ఫ్రెండ్స్. ఇది నా వేరే అకౌంట్ అనమాట. సో 28 ఫాలోవర్స్ అయితే ఉన్నారు. యూజర్ నేమ్ కూడా చూడొచ్చు. సో యూజర్ నేమ్ ఆల్రెడీ చూసారు, ఫాలోవర్స్ అందరూ చూసారు. సో ఇప్పుడు డైరెక్ట్ నేనైతే ఆ వెబ్సైట్లోకి వెళ్ళి జస్ట్ సబ్మిట్ ట్యాప్ చేస్తాను. సబ్మిట్ ట్యాప్ చేసి సో సబ్మిట్ పని ట్యాప్ చేస్తున్నా. సో సబ్మిట్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీ ఐడి అనేది ప్రైవేట్ అకౌంట్లో ఉండకూడదు ఫ్రెండ్స్. సో చూడొచ్చు ఇక్కడ మనకి చూపిస్తుంది జస్ట్ ఇది మీదా కాదా అనేసి. సో ఇక్కడ మీరు సబ్మిట్ పని ట్యాప్ చేసేయండి. మీదైతే కంపల్సరీ చూసుకొని ఐడి చూసుకున్న తర్వాత సో సబ్మిట్ పని ట్యాప్ చేసేయండి. సో సబ్మిట్ పని ట్యాప్ చేసేటండి మీకు ఇక్కడ జస్ట్ ఒక వెయిట్ అని చూపిస్తుంది. మా లాంగ్వేజ్ అర్థం కాదు, నేను చెప్తున్నా వెయిట్ అని చూపిస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు జస్ట్ ఫాలోవర్స్ అనేది ఆటోమేటిక్గా ఇప్పుడు 10 ఫాలోవర్స్ అనేది మీకైతే ఫాలో అయ్యారు. సో వీళ్ళందరూ ఇప్పుడు ప్రజెంట్ అయితే మిమ్మల్ని అయితే ఫాలో అయ్యారు ఫ్రెండ్స్. సో ఇది ఇప్పుడు ఫాలో అయ్యారో లేదో జస్ట్ ఇప్పుడు మనం డైరెక్ట్గా మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. సో డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తున్నా. సో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ నేను ఇట్లా జస్ట్ స్క్రోల్ చేస్తున్నా. సో 38 మెంబర్స్ అని చూసారు కదా, 10 మెంబర్స్ ఇప్పుడే ఇన్స్టాంట్గా అయితే నాకైతే వచ్చేసారు. సో జస్ట్ మీ కళ్ళ ముందే కదా నేను జస్ట్ ఇప్పుడు చూపించాను. సో ఇలా మీరు ఎవ్రీ 1 అవర్కి 10 ఫాలోవర్స్ అనేది ఇట్లా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మీకు ఎవ్రీ 10 అవర్స్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఎవ్రీ 1 అవర్కి సారీ ఫ్రెండ్స్, ఎవ్రీ 10 అవర్స్ కాదు, ఎవ్రీ 1 అవర్కి మీరు 10 ఫాలోవర్స్ అనేది ఒక వెబ్సైట్ నుండి ఫాలో చేసుకోవచ్చు. సో ఈ వెబ్సైట్లోంచి మీరైతే ఇక్కడ 10 ఫాలోవర్స్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో దాని తర్వాత ఇక్కడ సెకండ్ వెబ్సైట్ జస్ట్ మీ సైడ్కి ఇట్లా స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ సెకండ్ పైన వస్తుంది ఫ్రెండ్. ఈ సెకండ్ దగ్గర కూడా మీరైతే ఫాలోవర్స్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్ ఫ్రెండ్. జస్ట్ నేనైతే కొద్దిగా తొందరగా చూపిస్తాను స్టెప్ బై స్టెప్. కొద్దిగా తొందరగా వీడియోని చూడండి ఫ్రెండ్. సో ఫాలోవర్స్ పైన ట్యాప్ చేస్తున్నా. సో ఫాలోవర్స్ పైన ట్యాప్ చేసేసిన అక్కడ లింక్ అనేది చూపిస్తుంది. సో లింక్ పైన ట్యాప్ చేసేసి ఫ్రెండ్. సో లింక్ పైన అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. సో జనరల్ లింక్ పైన ట్యాప్ చేసిన. సో కంటిన్యూ పైన ట్యాప్ చేసేస్తా. సో కంటిన్యూ పైన ట్యాప్ చేసిన తర్వాత జస్ట్ నేను కింద స్క్రోల్ చేసేసి నా ఫేక్ ఐడి తోటి నేను జస్ట్ ఇప్పుడైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ చేసేస్తాను ఫ్రెండ్స్. సో ఫేక్ ఐడి తోటి సో లాగిన్ అయిపోయినా. సో లాగిన్ అయిపోయిన తర్వాత జస్ట్ ఇక్కడ మీరు దగ్గర చూడొచ్చు. ఇప్పుడు జస్ట్ జనరేట్ లింక్ పైన ట్యాప్ చేస్తున్నా. దాని తర్వాత కంటిన్యూ పైన ట్యాప్ చేస్తున్నా. సో కంటిన్యూ పైన ట్యాప్ చేసినట్లయితే మీకు అయితే కిందకి స్క్రోల్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఫాలోవర్స్ అనేది ఇంక్రీజ్ చేయడానికి మీకు ఇక్కడ చూపిస్తుంది. సారీ ఫ్రెండ్స్, కొద్దిగా కిందకి స్క్రోల్ చేసిన 5 ఆటో ఫాలోవర్స్. సో ఆటో ఫాలోవర్స్ పైన ట్యాప్ చేసేయండి. సో ఆటో ఫాలోవర్స్ పైన ట్యాప్ చేసేటంటే మీకు ఇక్కడ జస్ట్ మళ్ళీ ఒక జస్ట్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో లింక్ కోసం వెయిట్ చేయాలి. సో లింక్ కోసం వెయిట్ చేసిన తర్వాత జస్ట్ జనరేట్ పైన ట్యాప్ చేసేసి కంటిన్యూ పైన ట్యాప్ చేసేయండి. సో కంటిన్యూ పైన ట్యాప్ చేసేటంటే మీకైతే జస్ట్ ఇప్పుడు మనకి ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేసుకున్నాం కదా. ఇక్కడ మీరైతే 50 కదా కాయిన్స్ అనేది 15 కాయిన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫాలోవర్స్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో జస్ట్ కిందకి స్క్రోల్ చేసేయండి. కిందకి స్క్రోల్ చేసేటంటే సో అకౌంట్ దట్ ఫాలోవర్స్ వాంట్ టు బి యాడెడ్ డో నాట్ బి లాక్డ్ ఆర్ ప్రైవేట్. సో మన అకౌంట్ అనేది ప్రైవేట్లో ఉండకూడదు. సో నేను ముందే చెప్పేసిన ఫ్రెండ్స్ అది. సో దాంట్లో జస్ట్ ఇక్కడ మీరు యూజర్ నేమ్ అయితే ప్రొవైడ్ చేసేయండి. సో యూజర్ నేమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నా. సో జస్ట్ ఇప్పుడు నేను యూజర్ నేమ్ ప్రొవైడ్ చేసిన ఫ్రెండ్స్. సో జస్ట్ స్టార్ట్ పైన ట్యాప్ చేస్తాను. స్టార్ట్ పైన ట్యాప్ చేసేసినట్టు సో ఐడి ప్రొఫైల్ పిక్ అయితే చూపిస్తుంది. సో ఇక్కడ మీరు 10 అనేది సబ్మిట్ చేసుకోవచ్చు. 10 లేదంటే 11 మ్యాక్సిమం 10 ఫ్రెండ్స్. 10 తర్వాత ఇక్కడ సబ్మిట్ పైన ట్యాప్ చేసేయండి. సో సబ్మిట్ పైన ట్యాప్ చేసి సెండింగ్ అని వస్తుంది. జస్ట్ ఒక 5 సెకండ్స్ అనేది వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఒక సక్సెస్ఫుల్ ట్రై వచ్చాడు. సో ఒకటి సక్సెస్ఫుల్. సో అలా మెల్లమెల్లగా ఒకటి యాడెడ్ అయ్యిండు. ఇంకా జస్ట్ స్లోగా అయితే ఫ్రెండ్స్. ఈ వెబ్సైట్ అనేది కొద్దిగా స్లో ఉంటుంది పాత వెబ్సైట్ కన్నా. సో పాత వెబ్సైట్ అయితే మీకు ఒకటేసారి 10 ఫాలోవర్స్ విత్ ఇన్ 5 సెకండ్స్లో ప్రొవైడ్ చేస్తుంది. కానీ ఇది అట్లా కాదు ఫ్రెండ్స్, మెల్లమెల్లగా ఒక్కొక్క దాన్ని సబ్మిట్ చేస్తుంటుంది. కానీ కంపల్సరీ మీకు అయితే 10 ఫాలోవర్స్ అనేది వచ్చేస్తారు ఫ్రెండ్స్. అప్పుడు ఒకటి వచ్చారు కదా, జస్ట్ నేనైతే వెళ్ళి జస్ట్ స్క్రోల్ అయితే చేస్తాను. సో 39 వచ్చేసారు ఫ్రెండ్స్, 11 మెంబర్స్ అయ్యారు. సో చూసారు ఫ్రెండ్స్, ఇందాక 10 ఒకటి ప్లస్ 1. సో జస్ట్ ఒక 5 to 6 సెకండ్స్ అయితే వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. సో నేనైతే వెయిట్ చేస్తాను. సో వెయిట్ చేసిన తర్వాత చెప్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ కొద్దిగా అయితే లేట్ అవుతుంది ఫాలోవర్స్ అని ఇంక్రీజ్ కావడానికి. జస్ట్ అయితే 2 ఫాలోవర్స్ అయితే ఇంక్రీజ్ అయ్యారు. బట్ మీకు వీడియో లాంగ్ అవుతుంది. సో అందుకని నేను జస్ట్ ఇప్పుడు చూపిస్తాను.
స్క్రోల్ చేసి జస్ట్ 13 అయ్యారు ఫ్రెండ్స్. సో అలా మెల్లమెల్లగా మీకైతే ఫాలోవర్స్ అయితే ఇంక్రీజ్ చేస్తారు. ఎంత పైన జస్ట్ చూడొచ్చు 3 minutes 4 minutes నేను వీడియో స్టార్ట్ చేసే ముందు ఫ్రెండ్స్ స్టార్టింగ్ అయ్యేది. సో వీళ్ళందరూ ఒరిజినల్ ఇండియన్ ఫాలోవర్స్ ఫ్రెండ్స్. ఒరిజినల్ ఇండియన్ ఫాలోవర్స్ మిమ్మల్ని మొత్తం ఎవ్వరు కూడా అన్ఫాలో చేయరు ఫ్రెండ్స్. కంపల్సరీ మీకైతే వీళ్ళందరూ ఫాలో అవుతూనే ఉంటారు. సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్టుగా లైక్ చేయడం మర్చిపోకండి. ప్లస్ కామెంట్ చేయండి ఎలా అనిపించిందో వీడియో అనేసి. సో ఇలాంటి అప్లికేషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఆఫ్ అప్లికేషన్స్ అందరికన్నా ముందు మీరు మన ఛానల్లో చూడొచ్చు అనమాట. సో ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఒక మంచి అప్లికేషన్తో మళ్ళీ మీ ముందుంటే అందరి వరకు గుడ్ బై ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.